Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాల్టి వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళడానికి ఎంత? దీని ఇంగ్లీష్లో హౌ మచ్ విల్ యూ ఛార్జ్ అప్ టు రైల్వే స్టేషన్? హౌ మచ్ విల్ యూ ఛార్జ్ అప్ టు రైల్వే స్టేషన్? రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళడానికి ఎంత? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను కాల్ చేస్తున్నాను కానీ కలవడం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్. ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్. నేను కాల్ చేస్తున్నాను కానీ కలవడం లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రెప్పపాటులో నేను అక్కడ ఉంటాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ బీ దేర్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఐ విల్ బీ దేర్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఇక్కడ రెప్పపాటు అన్నప్పుడు బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అని రాసుకోవాలి. ఐ విల్ బీ దేర్, నేను అక్కడ ఉంటాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నీ కోపాన్ని అదుపు చేసుకోవాలి. దీని ఇంగ్లీష్లో యూ షుడ్ కంట్రోల్ యువర్ యాంగర్. యూ షుడ్ కంట్రోల్ యువర్ యాంగర్. నువ్వు నీ కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్కూల్ గార్డెన్లో కొన్ని అందమైన పువ్వులు ఉన్నాయి. దీని ఇంగ్లీష్లో దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద స్కూల్ గార్డెన్. దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద స్కూల్ గార్డెన్. స్కూల్ గార్డెన్లో కొన్ని అందమైన పువ్వులు ఉన్నాయి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ మందుతో నీ జ్వరం తగ్గుతుంది. దీని ఇంగ్లీష్లో యువర్ ఫీవర్ విల్ గో డౌన్ విత్ దిస్ మెడిసిన్. యువర్ ఫీవర్ విల్ గో డౌన్ విత్ దిస్ మెడిసిన్. ఓకే, ఇక్కడ విల్ గో డౌన్ అంటే తగ్గుతుంది, గో డౌన్ అంటే తగ్గడం. విత్ దిస్ మెడిసిన్, ఈ మందుతో. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మా నాన్న అంత కఠినుడు. దీని ఇంగ్లీష్లో యువర్ ఫాదర్ ఈజ్ యాజ్ టఫ్ యాజ్ మై ఫాదర్. యువర్ ఫాదర్ ఈజ్ యాజ్ టఫ్ యాజ్ మై ఫాదర్. మా నాన్న అంత కఠినుడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె సోమవారం నుండి రావడం లేదు. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే. షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అనిత నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలుసా? దీని ఇంగ్లీష్లో అనిత డూ యూ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అనిత డూ యూ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అనిత నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలుసా? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీ మొహం చూస్తే నాకు చిరాకు వస్తుంది. దీని ఇంగ్లీష్లో ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ సీ యువర్ ఫేస్. ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ సీ యువర్ ఫేస్. నీ మొహం చూస్తే నాకు చిరాకు వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎండలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆడుకో. దీని ఇంగ్లీష్లో ప్లే కేర్ఫుల్లీ వితౌట్ గోయింగ్ ఇన్ ద సన్. ప్లే కేర్ఫుల్లీ వితౌట్ గోయింగ్ ఇన్ ద సన్. ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఆడుకో. ఇక్కడ ఇన్ ద సన్ అంటే ఎండలోకి అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా చాక్లెట్ తిన్నది నువ్వేనా? దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ యూ హూ ఏట్ మై చాక్లెట్. ఈజ్ ఇట్ యూ హూ ఏట్ మై చాక్లెట్. నా చాక్లెట్ తిన్నది నువ్వేనా? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు వేసుకోకుండా ఉండకూడదు. దీని ఇంగ్లీష్లో యూ షుడెంట్ బీ వితౌట్ క్లాత్స్. యూ షుడెంట్ బీ వితౌట్ క్లాత్స్. బట్టలు వేసుకోకుండా ఉండకూడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఒంట్లో బాగానే ఉందా? దీని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫీలింగ్ వెల్. ఆర్ యూ ఫీలింగ్ వెల్. నీకు ఒంట్లో బాగానే ఉందా? ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు పరీక్ష పాస్ అవ్వాలంటే బాగా చదవాల్సి వస్తుంది. దీని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ టు స్టడీ వెల్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ టు స్టడీ వెల్. నువ్వు పరీక్ష పాస్ అవ్వాలంటే బాగా చదవాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు పరీక్ష పాస్ అవ్వాలంటే అన్నదానికి ఎలా చెప్పాలి? ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ నువ్వు బాగా చదవాల్సి వస్తుంది, చదవాల్సి ఉంటుంది అని చెప్పాలి. అంటే యూ విల్ హ్యావ్ టు స్టడీ వెల్ అని చెప్పాలి. ఓకే,
Thank you very much. Thank you for watching. If you like this video, please like, share and subscribe. I will see you with another concept. Until then, please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.